Was this idea driven by your personal journey or by observing how NRIs disconnected from their roots? ఎలా జరిగిందన్న అసలు ఇది? ఇది 2 రకాలుగా జరిగింది. ఒకటేంటంటే, నేను ప్రయాణం చేసిన మెథడాలజీ, నేను ప్రయాణం చేసిన డెస్టినేషన్స్‌తోని, నేను గమనించిన అబ్జర్వేషన్స్‌తోని, అదేవిధంగా అంటే ఎప్పుడైనా గ్యాప్ ఉంటే, ఆ గ్యాప్‌ను మనం క్లోజ్ చేయాలి గదా! అవును. ఎక్కడైతే గ్యాప్ అనాలిసిస్ అంటారు గదా! ఎక్కడైతే నీడ్స్ ఉంటాయో అది. ఇప్పటివరకు హిస్టారికల్‌గా తెలుగు సమాజం అమెరికా దేశానికొచ్చింది. అమెరికాలో గాని, పెద్ద పెద్ద కంట్రీస్‌లో ఉన్న వాటికొచ్చింది గానీ, అది ఒక 50, 60 సంవత్సరాల నుంచి గూడా వస్తున్నారు. అంటే వేరియస్ అవును. రీజన్స్‌తోని. అవును. కానీ ఆహ్, వరల్డ్ కనెక్ట్ అనేది డిజిటల్ ఏజ్‌లో జరుగుతుంది. మీకందరికీ తెలుసు వాట్సాప్ గాని, ఫేస్‌బుక్ గాని ఇవాళ ఆహ్, ఫె ఇది ఎక్కువ జనాల దగ్గరికి కనెక్ట్ చేసుకోగలిగే అవకాశం దొరికింది. ఎందుకంటే హ్మ్. దిస్ ఈస్ ద డిజిటల్ ఏజ్. సో, రైట్. ఎవ్రీథింగ్ కెన్ బి డన్ త్రూ డిజిట్. సో, సో అందువల్ల ఈ ఈ ఐడియాలజీతోని వరల్డ్ కనెక్ట్ చేయాలి. గూగుల్ వచ్చాక ఈ మ్యాపింగ్ అయింది. జియో పాలిటిక్స్ పెరిగింది. తర్వాత ఆహ్, డైనమిక్‌గా చేంజెస్ జరగడం వల్ల రైట్. వాళ్ళందరికి గూడా బ్యాక్ టు ద రూట్స్ కనెక్ట్ చాలా మందెళ్లారు వేరియస్ కంట్రీస్‌లో ఇప్పుడు కరేబియన్ ఐలాండ్స్‌లో గాని అక్రాస్ ద గ్లోబ్ మన వాళ్ళు ఇప్పుడు ఎళ్ళిపోయినారు. ఎళ్ళిపోయారు. హ్మ్. ఒకప్పుడు 20 కంట్రీలలో, 30 కంట్రీలలో ఉండేవాళ్ళు. ఇవాళ మినిమమ్ 100 కంట్రీస్ పైనున్నారు. అవును. 100 అవును. కంట్రీల పైన వాళ్ళంతా సెటిల్ అయి ఉన్నారు అందరూ. సో, యాహ్! సో వాళ్ళందరికి గూడా కనెక్ట్ చేయాలి. వాళ్ళందరికి గూడా రీచ్ ఔట్ కావాలన్న ఉద్దేశంతోనే ఈ గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ ఆవిర్భావం.